Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. జూన్ 19కి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం. ఈ డివోషన్కి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అంటే పేదలను బట్టి మన మీద పడే శాపం. దాని గురించి ఇది చాలా గంభీరమైనటువంటి అంశం. పేదలు 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 అని దేవుడు మనకి వార్నింగ్ ఇస్తున్నాడు. క్రైస్తవులుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధిక్కరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దీని గురించి ధ్యానిద్దాం. మనకి చేయగలిగినటువంటి సహాయం చేయొచ్చు. కానీ వాక్యం ఎప్పుడు ప్రాక్టికల్గా ఉంటుంది కదా, దాని గురించి నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం 24 మొదటి 9 వచనాలు చదువుకుందాం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపి వేయవలెను. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడల నేమి, ఆమెను పెండ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడల నేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను పవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయం గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుతున్న దేశమునకు పాపము కలుగునట్లు మీరు అలాగూ చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లి చేసుకొని సేనలో చేరి పోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరగటినైనను తిరగటి మీద ఇప్పుడు ఇంతవరకు మనం భార్య గురించి, స్త్రీల గురించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం అనుకోవచ్చు చాలా భార్యల ఎడల, స్త్రీల ఎడల ఈ వాక్య భాగం కఠినంగా ఉంటుంది అనుకోవచ్చు. కానీ దానికి ఆపోజిట్, స్త్రీలని ఏ విధంగా కాపాడాలి, వాళ్ళని వాడుకుని పంపించి వేయకూడదు, వాళ్ళని పరామర్శించాలి అనేటువంటి తీరులో దీన్ని మనం చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఎంజాయ్ చేసేసి పంపించేసేటువంటి తీరుని బట్టి అట్లా జరగకుండా ఉండటానికి ఉండేటువంటి నియమాలు కానీ వాళ్ళని తక్కువ చూపు చూచి వస్తువుల్లాగా వాడుకోవాలని దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా బైబిల్ని అర్థం చేసుకోకూడదు. 6వ వచనం, తిరుగటినైనను తిరుగటి మీద దిమ్మెనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగిలుట కనుగొనిన ఎడల అతడు వానిని తన దాసునిగా చేసుకొన్నను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును
చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. తర్వాత ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ మిగిలిన వచనాలు చదువుకుందాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 24లో దాని గురించి ఆలోచిద్దాం. తిరుగటి రాళ్లను రెండింటిని లేక పై రాతిని కూడా అప్పు నిమిత్తమై తాకట్టుగా తీసుకునుట నిషేధింపబడినది. అది కామన్ సెన్స్. ఎందువల్లంటే అది జీవనోపాధిగా ఉంటుంది కాబట్టి దాన్ని తాకట్టుగా తీసుకోకూడదు. 2 రాళ్ళనైనా కానీ ఒక రానైనా కానీ ఆ తిప్పే ఆ పై దాన్ని కూడా తాకట్టుగా తీసుకోకూడదు. అది మెకానిక్ పరికరాలను లేక సాఫ్ట్వేర్ రాసేవాడి కంప్యూటర్ని కానీ తాకట్టు తీసుకొని వెళ్ళినట్లుగా ఉంటుంది. అంటే మనకిప్పుడు తిరగలి అలాంటిది లేదు కాబట్టి దానికి ఈక్వలెంట్గా మనకు వర్తించేదిగా ఏది అని అంటే ఏదన్నా కానీ మెకానికల్ టూల్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేరు కంప్యూటర్ దగ్గర నుండి కంప్యూటర్ కానీ తాకట్టు తీసుకున్నట్టుగా ఉంటుంది. ఒకరి జీవనోపాధిని పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి పేదరికంను హెచ్చించడం మాత్రమే గాక అప్పును తిరిగి చెల్లించుటకు అసాధ్యం. ఆ విధంగా చేస్తే ఇక వాడు బ్రతకటం కష్టం. అంతేకాదు వాడు పని చేసుకుని మరి ఆ అప్పు చెల్లించడం కూడా అసాధ్యంగా ఉంటుంది. ఈ 10 నుండి 12లో చదువుకుందాం. అప్పుకు చెందినటువంటి తాకట్టు విషయం. నీ పొరుగువానికి ఏదైనాను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకున్నటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అంటే ఒక రాత్రి కూడా గడపకూడదు, ఒక రోజు కూడా గడపకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించున్నట్లు సూర్యుడు అస్తమించున్నప్పుడు నిశ్చయంగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. చూడండి ఎంత దయా దాక్షిణ్యత కలిగినటువంటి దేవుడు పేదల ఎడల. అప్పుకు చెందిన తాకట్టు విషయంలో మరి 2 కట్టడలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి, మీ పొరుగు వారికి అప్పిచ్చినప్పుడు తాకట్టు తెచ్చుకొనుటకు అతని ఇంటిలోనికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? బయట ఎందుకు ఉండాలి? అతడే నీ దగ్గరకు తీసుకొని రావాలి. ఎందుకు అంటే ఈ ప్రవర్తన బట్టి పొరుగువాని గౌరవాన్ని కొంచెం కాపాడుతుంది. ఆ విధంగా చేస్తే లోపలికి వెళ్ళి తీసుకుంటే అవమానపరుస్తుంది. అట్లా కాకుండా బయట నుండి వాడే ఇంటి లోపల నుండి బయటికి తీసుకొస్తే వాడి గౌరవాన్ని కొంచెం కాపాడినట్టుగా ఉంటుంది. ధనికుల భారమును వారిపై వేసి వారిని మట్టితో సమానంగా చూసే వైఖరిని ఆపుతుంది. వాడిని చెత్తలాగా మట్టిలాగా ఎందుకు పనికిరాని వాడిలాగా అగౌరవంగా చూసేటువంటి వైఖరిని ఈ భాగం ఆపుతుంది, ఈ హెచ్చరికలో ఆపుతుంది. 2, పేదలు చలికాచుకొనుటకు అవసరమైన దుస్తులు కానీ లేకపోతే ఆయన గుడిసె కానీ ఆయన ఇల్లు కానీ దాన్ని తాకట్టుగా తీసుకొనకూడదు. ఆల్రైట్. మరి నెక్స్ట్ సెక్షను
14 15 వచనాలు చదువుకుందాం. పనివారి కూలి ప్రతిరోజు ఇవ్వాలి అని మనం చూస్తాం. ఇక్కడ నీ సోదరులలోనేమి, నీ దేశమందలి నీ గ్రామములలోనున్న ప్రదేశంలోనేమి దీనదరిద్రుడైన కూలి వానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇవ్వవలెను. ఏనాటి కూలి ఆనాడే ఇవ్వాలి. పనివారి కూలి ప్రతిరోజు ఇవ్వవలను. యజమానులు ఆదేశింపబడుతున్నారు. పొలంలో చాకిరీ చేసుకునే పేదలుంటే సమాజము సామాన్యంగా వారి రాబడిలో 70-80% భోజనమునకు వెచ్చించే సందర్భంలో, ఈ దినాలంటే ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంది, 70-80% ఎంటర్టైన్మెంట్కి. మరి ఆ దినాల్లో కానీ లేకపోతే పేదవాళ్ళు కానీ చాకరీ చేసుకుని ఏ రోజు సంపాదించుకునే ఆ కూలీ పైసలు మరి ఆ రోజుకి ఆ రోజు భోజనానికే సరిపోతుంది కదా. కాబట్టి ప్రతిరోజు కూలీ చేసుకునేటువంటి వాళ్ళకి ఆ దినాన్నే వాళ్ళకి పైసలు ఇవ్వాలి. కూలి చేసుకునే వానికి ఆ కుటుంబానికి అనుదినము సరిపోయినంత ఆహారము దొరుకుటకు అనువుగా ఉండే కట్టడ ఇది. వాడు కనీసం పని చేసుకున్నాడు, ఆ రోజు భోజనం వాడు తినవచ్చు, దానికి అనువుగా ఉండేటువంటి కట్టడ ఇది. దినకూలిని ఆపుటను బట్టి కూలి వాణిని కష్టపెట్టుటే గాక అది అన్యాయం కూడా. ఇంతకంటే విశాలమైన విధానాలు ఇక్కడ 17-18లో వ్యక్తపరచబడినవి. ఎవరు అండగా లేని వారిని, సంస్కృతి నియమాలు లేని అనాథులను, పరదేశుల ఎడల న్యాయపరంగా ప్రవర్తిస్తూ వారిని ఎప్పుడూ దుష్ప్రయోజనకు వాడుకొనకూడదు. చదువుకుందాం ఈ 2 వచనాలు 17-18. పరదేశిని కానీ తండ్రి లేని వానికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించనని జ్ఞాపకము చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అనాథుల ఎడల ఆ విధంగా ప్రవర్తించకూడదు. చివరకు 19-22 అది కూడా చదువుకుందాం. ఎక్కువ లాభం పొందవలన ఆశతో పరిగ విషయం. ఇక్కడ నీ పొలములో నీ పంట కొయ్యుతున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలివ పండ్లను ఏరినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. 22 వరకు. నీ ద్రాక్ష పండ్లను కోసి కొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఇంటివని జ్ఞాపకము చేసుకొని అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి ఎక్కువ లాభం పొందాలని ఆశతో పరిగెను కానీ ఇక్కడ మరి పన అని ఉంది కదా, ఒక పన మర్చిపోతే పనను వదిలిపెట్టు, ఇక దాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళొద్దు. పరిగెను ఏరుకొనకూడదని రైతులను హెచ్చరిస్తున్నట్లు ఇక్కడ ఈ భాగంలో చూడగలం. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఆ పరిగే ఉండాలి. మరి ఆగస్టు 9వ తారీఖు ధ్యానాన్ని కూడా చూడాలి. గమనించదగిన 2 సంగతులు ఇక్కడ ఉంటున్నాయి.
ఇలాంటి నియమాలు భూమిని సాగు చేసుకునే వారికి, కూలీ చేసుకునే వారికి వర్తించును కానీ వేరే వారికి చెందినవి కావు. మరి ఈ దినాల్లో పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇది వ్యాప ఈ పొలం దున్నుకునేటువంటి వ్యవసాయదారులకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆదేశాలు మనకెట్లా వర్తిస్తాయి? స్థానికంగా ఉండే వారికి స్థానికులు సహాయపడతారు. అప్పుడు ఆ దినాల్లో మరి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఉంటుంది అనుకోండి, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్థానికంగా ఆ పంచాయతీ వాళ్ళే తీర్పు తీరుస్తారన్నమాట. వాళ్ళు సహాయపడతారు. ఆ యొక్క పేదలకి ఏ విధంగా సహాయం చేయాలో చిన్న మోతాదులో వాళ్ళకి ఆ యొక్క పరిపాలన సిద్ధాంతం, పరిపాలన వ్యవస్థ ఉంటుంది పంచాయతీలాగా. పరిపాలన క్రమ పద్ధతులు భారీగా ఉండవు అక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి రీతిగా. ఇక్కడ కలెక్టర్ ఉంటాడు, మరి ఇక దానికి ఎంఆర్ఓస్ ఉంటారు ఇక్కడ. అంటే ఈ దినాల్లో గ్రామాల్లో కూడా ఉంటారనుకోండి. మొదటిది, మరొక విధంగా ఆలోచిస్తే కొంతవరకైనా సంఘ వ్యవస్థ లేని ఎడల పేదలను సంరక్షించుటకు వీలు కాదు. షికాగో పట్టణంకు దక్షిణ భాగంలో ఉన్న పేదలకు లేక ముంబాయి పట్టణంలో ఉన్న పేదలకు సహాయం లభించదు. ఏంటి? కొంతవరకన్నా ఆర్గనైజేషన్ ఉండాలి. పేదలను పోషించేటువంటి వ్యవస్థ కొంతవరకన్నా ఉండాలి. అక్కడ వ్యవసాయదారులు కానీ పరిగా ఏరుకునే పరిస్థితులు కానీ అక్కడ ఉండవు. రెండవది, ప్రతి విషయమును దేవుడు గమనిస్తున్నాడని గుర్తించాలి. ఓకే. ప్రత్యేకంగా ఐగుప్తులో ప్రజలు జీవించిన సంవత్సరాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సరైన తీరులో ప్రవర్తించుటకు ఆసక్తి కలుగుతుంది. దేవుడు చూస్తున్నాడు అనేటువంటిది మన మనసులో పెట్టుకుంటే అప్పుడేమవుతుంది? మనకి కొంచెం భయం, భక్తి ఉంటుంది. దేవుని సంతోషపరచాలి అనేటువంటి రీతిగా మనం ఆలోచిస్తాం. మరి 13 నుండి 22 వరకు చదువుకుందాం. 13 నుండి 22 మనం చదువుకున్నదే, కానీ కొన్ని వచనాలు అన్నీ కాకుండా కొన్ని వచనాలు చూద్దాం. అది దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. నీ సహోదరుల్లోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలో ఉన్న పరదేశంలోనేమి దీనదరిద్రుడైన కూలి వానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాటికి ఇవ్వవలెను. అంటే ఇది నెక్స్ట్ వచనం 15. సూర్యుడు అస్తమింపక ముందు, ఓకే, దాని అని అక్కడ ముందు వచనం, నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. అది ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే దేవుని దృష్టిలో ఏంటి సరే అయింది అని తెలుసుకుంటే దేవుడు వాచ్ చేస్తున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆదేశం అని మన మనసులో ఉంటే అది కొంచెం మనకి ప్రోత్సాహకరంగా, మోటివేషన్ లాగా మనకి ఆసక్తి కలుగుతుందన్నమాట. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆదేశం, దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను దేవునికి తగినట్టు దేవుని యొక్క ఆదేశాలకు తగినట్టుగా నేను చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి మోటివేషను ఉంటుంది. ఈ వచనాలను మనసులో పెట్టి జాగ్రత్తగా చదవాలి. ఈ వచనాలని దేవుని ఎడల భయభక్తులతోనూ, ప్రేమతోనూ, దైవ జ్ఞానంతోనూ, సామాజికపరమైన ఆప్యాయతతోనూ, ఆచరణీయమైన దాతృత్వంతోనూ, అంటే ప్రాక్టికల్గా ఉండేటువంటి ఆ లిబరాలిటీ ప్రజలు జీవిస్తున్నట్లు ఇక్కడ గమనించాలి. ఈ విధంగా మరి ఈ తీరులో జీవిస్తూ ఉంటే పేదవాళ్ళని మనం సంరక్షించుకొనొచ్చు. ఎక్కడైతే మొహమాటమును బట్టి
దేవుని సన్నిధి ఉండి ఉండనట్లుగా తలస్తారో ఆ దేవుడా, ఏం దేవుడులే, ఇప్పుడు ఏం చేశాడు దేవుడు, దేవుడు ఉన్నాడా, ఏమలే అని దే దేవుడు ఉన్నాడు అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తే అప్పుడు ఏమవుద్దంటే దృఢమైన దాతృత్వం వాడిపోతుంది. ఇంకేం చేస్తాం? దేవుడు కూడా లేకపోతే, దేవుని భయం లేకపోతే, భయభక్తులు లేకపోతే పేదవాళ్ళని పరామర్శించం. ఆమోసు లాంటి ప్రవక్తల శాపవచనాలు వారిపై పడగలవు. ఇక్కడ ఆమోసు ఈజ్ కాల్డ్ ద ఛాంపియన్ ఆఫ్ ద పూర్ అంటాం ఆమోసుని. ఇక్కడ కొత్త నిబంధనలు చూస్తే లోకాసువార్తలో పేదవాళ్ళని గురించి ఏ విధంగా వాళ్ళని పరామర్శించాలో దేవుడు ఆదేశిస్తున్నాడు. మరి 4వ అధ్యాయంలో మనం చూస్తే మొదట్లోనే యేసు ప్రభు యొక్క పరిచర్యను గురించి ఆయన సమ్మరైజ్ చేస్తాడు. అక్కడ లోకాసువార్త 4వ అధ్యాయం లూకా 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, కలిగిన వారిని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హితవత్సరం అంటే ఇయర్ ఆఫ్ జూబిలీ. ప్రతి 50 సంవత్సరాల తర్వాత ఇయర్ ఆఫ్ జూబిలీ ఉంటుంది. అన్ని అప్పులు కొట్టివేసేసేయాలి, భూములు తిరిగి ఇచ్చేసేయాలి, బానిసలకి విడుదల ఉంటుంది. దాన్ని హితవత్సరం అని అంటారు. ఓకే, మరి అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి, యూదులకి ఏర్పాటు చేసినటువంటి నియమం. మరి ఇప్పుడు సంఘం మనం అనొచ్చు కదా, అది ఇశ్రాయేలుకి ఇచ్చిందండి, మనకు కాదు అని. అదే యేసుప్రభు చెబుతున్నాడు. యేసుప్రభు యొక్క పరిచర్య ఇలాంటిది అని చెప్తున్నాడు. సువార్త చెప్తాం. మరి ఆయన పేదలకు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఓకే, ఇయర్ ఆఫ్ జూబిలీ అంటాం. అంటే ఇక పేదలందరూ కూడాను సంతోషిస్తారన్నమాట. వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుతారు. ఆ విధంగా చేస్తే పేదలు అనేవాళ్ళు అక్కడ ఉండరు అని దేవుడిచ్చినటువంటిది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. అసలు పేదలంటే ఎవరు బైబిల్లో? ఓకే, పేదలు అంటే ఎవరు అని అంటే దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది సాకుగా మనం తీసుకోకూడదు. పేదలకు సహాయం చేయాలి. కానీ అసలు పేదలు అంటే ఏంటి? పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ పేదలు అంటే నిర్వచనం ఏంటి అని అంటే, వాళ్ళు ఆర్థికంగా పేదలు, వాళ్ళని నిరుపేదలు అందాం. అంటే డబ్బు లేదు, వాళ్ళకి పొలం లేదు, ఓకే, మరి ప్రతిరోజు కూలి చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళు, ఓకే, నిరుపేదలు అందాం. అంటే ఆర్థికంగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు. రెండవది ఏంటి అని అంటే, దాన్ని బట్టి వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళు దేవుని వైపు చూస్తారు.
మనం ఏంటి మామూలుగా గవర్నమెంట్ వైపు చూస్తాం, వాళ్ళు దేవుని వైపు చూసేటువంటి వాళ్ళు. అంటే ఆ దినాల్లో గవర్నమెంట్ కూడాను అంత ఆర్గనైజ్డ్గా లేదు, పేదవాళ్ళని పరామర్శించేటువంటి నియమాలు లేవు. ఎక్కడైతే మరి దే దేవుడు పరిపాలిస్తున్నటువంటి ఇశ్రాయేలు దేశం కాబట్టి దేశ ప్రభుత్వం మరి దేవుడిచ్చినటువంటి ఆదేశాలను బట్టి ఇశ్రాయేలు ప్రభుత్వం చేయాలి. ఓకే, కాబట్టి ఇశ్రాయేలుకి ఉంది ఆ ప్రభుత్వం. వాళ్ళు పేదలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పరిపాలించాలి, దేవుని వైపు చూస్తారు. మళ్ళా వాళ్ళు ఇంకేంటంటే వినయంతో ఉంటారు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారు, వినయం కలిగి ఉంటారు. మనుషుల ఎడల కూడా వినయం ఉంటుంది. దేవుని ఎడలే కాదు, మనుషుల ఎడల వినయం. అంటే దానికి ఆపోజిట్ ఏంటంటే గర్వం. వీళ్ళు గర్వపడే వాళ్ళు గర్వపడే పేదలు కాదు, అహంభావం చూపించేటువంటి పేదలు కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నీతిమంతులుగా జీవించేటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. దేవుడు అంటే లెక్క లేకుండా దేవుని యొక్క నియమాలకు లెక్క చేయకుండా ఉండేటువంటి వాళ్ళు కాదు అని మనం గమనించుకోవాలి. దీని అన్నిటినీ సమరైజ్ చేస్తే ఏంటి అని అంటే, పూర్ అంటే పేదలు బైబిల్లో భయభక్తులు గల పేదలు, దేవుని ఎడల భయభక్తులు గల నిరుపేదలు అనేటువంటి కన్క్లూషన్. మరి సామాన్యంగా వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే సంఘాల్లో ఉంటారు. నిరుపేదలు గాడ్లీగా ఉంటారు, వినయంతో ఉంటారు, దేని వైపు చూస్తారు అంటే దేవునిపై ఆధారపడతారు. వాళ్ళకి డబ్బులు లేవు, మరి కోర్టుకి వెళ్ళటానికి డబ్బులు లేవు, అలాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు అక్కడ ఉంటారు. మరి గలతీ 6:10 చూసేటట్లయితే మనం ఇంకొక విషయాన్ని చూడగలం. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. ఓకే, అందరికీ మేలు చేయాలి. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే పేదలకి సహాయం చేయాలి, వాళ్ళకి మేలు చేయాలి, అందరికీ సహాయం చేయాలి. చూడండి, ఇది కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇది. ముఖ్యంగా విశ్వాసులకి, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి, విశ్వాసులకు మేలు చేయాలి, అందరికీ చేయాలి, మరి ముఖ్యంగా వీళ్ళకి చేయాలన్నమాట. కాబట్టి ఇక విశ్వాసులు మరి ఇంకా దీనిలో ఇంకా వేరే చోట చూసేటట్లయితే పాస్టరల్ ఎపిజల్స్లో ఉంటుంది. దీనిలో ఇంకొక భాగం ఉంటుంది. అదేంటి అని అంటే కుటుంబానికి మేలు చేయకుండా, తల్లిదండ్రులని చూసుకోనకుండా, పేదవాళ్ళని మరి ముసలి వాళ్ళని పరామర్శించకుండా ఉంటే వాడు విశ్వాసి అయినప్పటికీ అవిశ్వాసి కంటే అధ్వానం. చాలా కఠినంగా చెబుతాడు, అవిశ్వాసి కంటే అధ్వానం. కాబట్టి అది ప్రయారిటీ అన్నమాట. దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులని, బంధుమిత్రులని, ఆ కుటుంబాన్ని, న్యూక్లియస్ కుటుంబం కానీ ఎక్స్టెండెడ్ కుటుంబాన్ని కానీ పరామర్శించాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, వాళ్ళకి భోజనం వసతులు చూసుకోవాలి. అంతకుముందు చెప్పాను, మా ప్రొఫెసర్స్ ఏ విధంగా మరి జాబును వదిలిపెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని
భార్యను చూసుకోవటానికి వెళ్ళారు. ఓకే. అలాంటిది మనం మనం గమనించుకోవాలి. ఆ విధంగా పరామర్శిస్తే మరి మన పిల్లల తర్వాత మనల్ని చూసుకుంటారు. ఓకే. మనం పిల్లల ఎడల అంత దీక్ష పెట్టి వాళ్ళని పెంచితే సమయం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని చూసుకుంటారు. ఓకే. రెండవది సంఘం, మూడవది సమాజం. ఆ ప్రయారిటీస్ అట్లా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం మేలు చేయాలి, పేదలకు సహాయం చేయాలి. ఆల్రైట్. ఇది దృష్టిలో పెట్టుకుని మన ప్రయారిటీస్, ఎందుకంటే మన దగ్గర కూడా ఎక్కువ డబ్బు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఎంతమందికి సహాయం అట్లా చేయగలం అంటే దానికి రెండు ఆలోచనలు చెప్తాను. ఒకటి ఏంటి అంటే మనం తక్కువగా ఖర్చు పెట్టుకోవాలి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నాడు మహాత్మా గాంధీ. ఓకే. సింపుల్ లివింగ్ హై థింకింగ్ సింపుల్గా ఉన్న అవసరం లేదు, కానీ మన జీవితం మరి సామాన్యంగా సింపుల్గా ఉండాలి. ఆర్భాటానికి వెళ్ళకూడదు. ఓకే. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకూడదు. సింపుల్గా పెట్టుకుంటే అప్పుడు మనం ఎక్కువ సేవ్ చేసుకుని ఇతరులకి హెల్ప్ చేసుకోవడానికి అది దోహదపడుద్ది. ఓకే. మరి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం కష్టపడి పనిచేసి మరి డబ్బుని సేవ్ చేసుకోవాలి. అది వారికి పేదలకు సహాయం చేయొచ్చు. మనం కష్టం చేసుకుని మరి సేవ్ చేసుకోవచ్చు. ఒక అతను, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, సెమినారీలో ఆయన లైబ్రరీలో నిద్రపోతుంటే, ఏంటయ్యా నువ్వు అంత అలసిపోయి వచ్చి ఎట్లా చదువుతావు అంటేను, అవును క్లెమెంట్, ప్రతిరోజు నేను నైట్ టైము పనిచేస్తాను. ఓకే. నేను వారానికి 18 గంటలు నేను పనిచేస్తాను. ఆ వచ్చే డబ్బుతో ఇండియాలో ఉన్నటువంటి వరల్డ్ విజన్ ద్వారా 18 మంది పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, అంత కష్టపడి పనిచేసి 18 మంది పేద పిల్లల్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అన్నమాట. అది మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నటువంటి వాళ్ళే చేయగలరు. రెండవది ఏంటంటే దేవుని భయభక్తి. దేవునికి మనం సమర్పించుకుంటే తప్ప ఇది చేయటానికి వీలుండదు. లేకపోతే కర్మ సిద్ధాంతం అయిపోద్ది. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, మరి దేవుని వాక్యానుసారంగా నేను వీళ్ళని పోషిస్తాను అనేటువంటి రీతిగా. కాబట్టి ఈ దేవునికి అర్పించుకోకుండా నువ్వు ఏది మంచి చేసినా, ఏది మేలు చేసినా అది కర్మ సిద్ధాంతానికి దారి తీస్తుంది. ఎందుకు కర్మ సిద్ధాంతం అన్నాను అని అంటే, ఇప్పుడు దేవుని వల్లనే మనకి రక్షణ. దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు కదా. యేసుక్రీస్తుని పంపించి ఆయన మరణ పునరుద్ధానాల వలన మనకి రక్షణ. ఓకే. మరి ఇక్కడ మనం పాపులమి ఎంత మేలు చేసినా కానీ అది పాపంతో కూడి ఉంటుంది. ఆ మోటివేషన్ ఒక చేయటానికి మేలైతే చేసినట్టుగా ఉంటుంది, కానీ మన మోటివేషను ఏంటి అని అంటే మనం మంచి తెచ్చుకోవాలని, మన పేరుని పలానా ఆయన కూచిపూడి వారు ఎంత ఒక 1 కోటి రూపాయలు
ధర్మం చేశారు, విరాళాలు ఇచ్చారు అని ఆ ఆ బిల్డింగ్ మీద రాసుకోవటానికి అది అది మోటివేషన్ అన్నమాట. లేకపోతే ఫ్యాన్స్ మీద మా మన పేరు ఉంటే, లేకపోతే ఆ, చందా ఇచ్చినప్పుడు కూడాను, చర్చిలో చందా ఇచ్చినప్పుడు కూడాను మన పేరు చదవాలి. 1000 రూపాయలు ఇచ్చాడు, 10,000 రూపాయలు ఇచ్చాడు అని చదవాలి. కాబట్టి ఆ మోటివేషన్ అంతా కూడాను అది దేవునికి వ్యతిరేకమైంది. ఎందుకంటే ఇలాంటి పాపం అందరూ చేస్తారు. ఇలాంటి పాపానికి మోటివేషను క్రియలు బాగానే ఉంటుంది, క్రియలు చాలా మేలు చేసినట్టుగానే ఉంటుంది, కానీ మోటివేషనులో మన స్వార్థం ఉంటుంది అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకు రక్షణ రాదు, పరలోక రాజ్యం రాదు. అప్పుడు దేన్ని బట్టి వస్తుందంటే యేసు ప్రభువుని బట్టే. యేసు ప్రభువుని మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఏమవుతుందంటే మనం దేవునికి కృతజ్ఞతగా జీవిస్తాం. నమ్మినప్పుడు కృతజ్ఞతగా జీవిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది ఈ మోటివేషన్ను దేవునికి దగ్గర తీసుకెళ్ళదు. నాలో నేను పాపిని అని తెలుసుకున్నప్పుడు దేవుని దగ్గరకు తీసుకెళ్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కృతజ్ఞతా జీవితం జీవిస్తాం. అప్పుడు పేద ప్రజలకి మేలు చేస్తాం. చూసారా? కాబట్టి తప్పకుండా మేలు చేయాలి, కానీ ఏ ఉద్దేశంతో చేయాలి? కృతజ్ఞతా హృదయం. దేవుడు నాకు ఇంత చేశాడు అని దేవుని ఎడల భయభక్తులు కలిగి పేదవాళ్ళకి దేవుని రూపంలో, దేవుని ఆకారంలో, దేవుని ఇమేజ్లో ఉన్నటువంటి ప్రజలకు మనం సహాయం చేస్తాం. కాబట్టి ఇది దేవునికి అర్పించుకోనకుండా ఏ మేలు చేసినా కానీ అది ఆ మేలుగా ఉండదు. దాన్నే కర్మ సిద్ధాంతం అంటాం. మనం ఏది చేసుకుంటే అది లాభం. మరి కంటే అప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు అవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు మన నిమిత్తమై చేసిన కృపాకార్యాన్ని బట్టి మనం మన జీవితాలను దేవునికి అంకితం చేసుకుని అప్పుడు ఆయనకు కృతజ్ఞతగా పేద ప్రజలని ఆదర్శిస్తాం, వాళ్ళకి మేలు చేస్తాం. ఈ విధంగా మనం గ్రహించుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఐగుప్తు నుండి వచ్చారో, మరి దేవునితో నిబంధన చేసుకున్నారో సినాయి పర్వతం మీద, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఆ సమాజంలో నిరుపేదలు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడే అని మనం చెప్పుకున్నాం కదా. అది మోటివేషన్ అన్నమాట. మనకు మోటివేషన్ ఏంటి అని అంటే దేవుడు ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఓకే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు అది మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక దేవుడు లేనప్పుడు దాతృత్వం ఉండదు. పైకి ఉండొచ్చు, హృదయం నుండి ఉండదన్నమాట. ఆ విషయాలని మనం మనసులో పెట్టుకుంటే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇదే కాదు, ఇంకా అనేక విషయాలు కూడా ఉన్నాయి. ఓకే, కాబట్టి మన సంఘాల్లో ఈ హెచ్చరికను గురించి మనం తలంచి మన సంఘాల్లో పేదవాళ్ళుగా ఉంటే వాళ్ళని పరామర్శించేటువంటి ప్రోగ్రాం ఉండాలి. ఏదో ఒక వ్యక్తికి తోచినట్టుగా ఒకసారి ఇవ్వటం కాదు, ఒక ప్రోగ్రాం లాగా, ఒక క్రమబద్ధమైనటువంటి విధానం మనం పెట్టుకోవాలి. ఏ పాస్టర్ గారికి పేరు రావటమో లేకపోతే సంఘ పెద్దలకు పేరు రావటమో అది కాదు. సంఘంగా దేవుని యొక్క ఆదేశాన్ని బట్టి చేస్తున్నాం కాబట్టి ఎవరైతే సహాయం పొందుతారో వాళ్ళు దేవునికి వచ్చి ఉన్నారు, దేవునికి మీ హృదయాలు ఇవ్వండి అని చెప్పగలగటానికి వీలవుతుంది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.
తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.